ఇగో ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి. కిషన్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే, మేధావులు కవులు కళాకారులు ఆలోచన చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో తమదేనని ధీమా, రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలంటూ రాష్ట్రంలో ఇప్పటివరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూశారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండం ఆర్థిక సంక్షోభం నుంచి ఖచ్చితంగా గట్టెక్కిస్తామని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేసేలా ప్రజలు మేధావులు కవులు కళాకారులు ఆలోచన చేయాలని కోరారు అంటూ ఇక్కడ బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే మేము ఈ సమస్యల నుంచి బయటేస్తామని చెప్తా ఉన్నారు. ఫస్ట్ బీజేపీకి ఏం చెప్తా ఉన్నా అంటే, అసలు మీ సమస్యల్లోంచి బయటికి రండి. మీరు ఇంటర్నల్గా మీకున్న సమస్యలు ఉన్నాయి కదా, వాటి నుంచి బయటకు రండి. ఎక్కడ పడితే అక్కడ పవర్ సెంటర్ లేదక ఏ పార్టీ లేదు, పవర్ సెంటర్లు ఉంటాయి. మీ దగ్గర కూడా పవర్ సెంటర్లు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇక స్టార్ట్ అయిపోయింది. మొన్న ఒక యూట్యూబర్ మాలాగే ఒక జర్నలిస్టు గిరీష్ జారమోని, ఆయనను మామూలుగా కొట్టలేదు, చెప్పుల దండ మెడకేసి మరీ విపరీతంగా కొట్టిరు. ఎందుకు కొట్టిరే అసలు? పోయిన కొట్టిన వాళ్ళు ఎవరు? అసాంఘిక శక్తులు ఏమన్నా? ఎవరన్నా బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ? మీ కార్యకర్తలు మీ నాయకులు ప్రేరేపిస్తేనే జరిగిందని అంత డైరెక్ట్గా బాహాటంగా ఇవాళ చెప్తా ఉంటే, ఒకసారి అసలు మీ లోపల ఉన్నటువంటి దాన్ని మీరు సరి చేసుకోవడం ముందు అది నేర్చుకోండి. తర్వాత ఇదంతా అధికారంలోకి రాకముందే మీకు పరిస్థితికి ఇట్లా ఉంటే, అధికారంలోకి వచ్చినాక మరి ఎవరి మీద ఎట్లెట్లా దాడులు చేపిస్తారు, ఎట్లెట్లా జరుగుతాయి, మరి ఈ నోట్ల అంటే మాట్లాడేటోని కనీసం మాట్లాడనిస్తారా లేదా అనేది దాన్ని బట్టే చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన మీద జరిగిన దాడిని చూస్తే ఇంకొక యూట్యూబరు లేకపోతే ఇంకొక ఛానలు గట్టిగా మాట్లాడాలంటే ఆలోచిస్తుంది. అంటే ఆయన చేసిన తప్పు వేరే ఉందనుకో, ఆయన ఏం చేసిండంటే ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీలను తిట్టిండు. జనరల్గా ఎవరన్నా సపోర్ట్ చేస్తారేమో అని చూస్తే ఇలా సపోర్ట్ చేయడానికి సొంత పార్టీ వాళ్ళు కూడా దిక్కులేరు ఆయనకి. ఆయన సొంత పార్టీ వాళ్ళు కూడా ఆయన ఏ కండువా అయితే వేసుకొని ఏ వార్తలు అయితే చెప్పిండో, ఏ కార్యకర్తల కోసం అయితే మాట్లాడిండో, ఏ నాయకులకి సపోర్ట్గా వెన్నుదన్నుగా నిలబడ్డారో వాళ్ళే ఇలా ఆయనను కనీసం పలకరి అని కూడా పోలేదు. ఇక వేరే పార్టీలో అసలుకే పోవు. ఇప్పుడు ఆయన ఉన్నది బీజేపీలా, అంటే బీజేపీకి సంబంధించిన వార్తలే బీజేపీ మాటలే చెప్తాడు. ఆయన సిద్ధాంతము ఒకటి ఆయనకి, లేదంటే ఇప్పుడు ఎట్లయినా సనాతన ధర్మము హిందుత్వం దీని మీద తప్ప ఇంకా వేరే మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన కంప్లీట్గా ఆ సబ్జెక్ట్లో మాట్లాడతాడు. సో అది బీజేపీకి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి సబ్జెక్టే. అయినప్పటికీ అందులో ఉన్నటువంటి నాయకులను, పెద్ద నాయకులను విమర్శించే వారికంటే అందులోనే ఇప్పుడు గిరీష్ దారమోని అవసరమా, పార్టీ అవసరమా, లేకపోతే ఇటు పక్క మరి అధ్యక్షుడు అవసరమా, లేకపోతే వేరే నాయకులు అవసరమా అని కంపేర్ చేసినప్పుడు గిరీష్ దారమోని విడిచిపెట్టేస్తారు. ఎట్లయినా ఆ గిరీష్ను వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇదే కావాలి. నడుమిట్లా వస్తాడు పోతాడు, మనకెందుకు కానీ పార్టీ ఎలకాలం ఉంటుంది, ఈయన కావాలి వీళ్ళు కావాలని చెప్పి నాయకులు మంచిగా ఉంటారనే విషయాన్ని ఇప్పుడన్నా కొంతమంది అవగతం చేసుకోవాలి. ఎప్పటికైనా ఒకళ్ళ సపోర్ట్ చూసుకొని ఇంకో జాగలో ఎగిరితే రేపు వాడు ఒకటవుతాడు, కానీ నడుమిట్లాగమేది నువ్వే అనేది కొంత ఈ ఉదంతం చూసినాకన్నా ఛానల్స్ కానీ లేకపోతే మాలాగా మాట్లాడే జర్నలిస్ట్ మిత్రులు కానీ కొంత ఆలోచన చేసుకోవాలి. నేను మొదటి నుంచి అందుకే చెప్తా, ఈ నాయకులంతా దొంగలే. అవసరం వస్తే వాడు ఒకటయ్యి నిన్ను ఆగం చేస్తారు, కానీ ఏదో నిన్ను ఉద్ధరిస్తారని నమ్మినావు అనుకో నడుమిట్లకు పోతుంది. ఇగో ఇదే జరిగింది. ఇప్పుడు చూసిరు కదా ఉదాహరణ. కనీసం ఏ పార్టీ కోసం అయితే మాట్లాడిండో, ఏ కార్యకర్తల కోసం, ఏ నాయకుల కోసం, ఎవరి కోసానికైతే మాట్లాడిండో, ఏ సిద్ధాంతం కోసం మాట్లాడిండో ఆ పార్టీ నాయకులు కూడా మాట్లాడలేనటువంటి మాటలను ఆయన గొప్పగా ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేసిండో వాళ్ళే పట్టించుకోలేదు. సొంతోడే రాలేడు, ఇక బయటోనికి ఏమక్కరా, బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏమక్కరా అని డైరెక్ట్గా మాటలు వస్తూ ఉన్నాయి. అందుకే అంటా ఉన్నా, ఫస్ట్ మీ లోపల ఉన్నటువంటి ఈ వైషమ్యాలని, ఈ వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సమసిపోయేటట్టు చేసినాక నమ్మకం కలుగుతుంది. మొన్న కాంగ్రెస్ ఎట్లొచ్చింది అధికారంలోకి? ఎట్లా వచ్చింది? వాళ్ళు కూడా పవర్ సెంటర్లోనే వాళ్ళు కూడా వేరువేరుగా ఉంటుండే, కానీ అధికారం వస్తుంది అనుకుంటే వాళ్ళు ఒక్కటైనరు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి వీళ్ళైతే రేవంత్ రెడ్డిని అస్సలుగా ఒప్పుకోలేదు. వి హనుమంతరావుతో సహా అసలు ఒప్పుకోమని చెప్పిండ్రు. సీనియర్లు ఉండగా ఆయనకి ఎట్లా పీసీసీ ఇస్తారని మొదలుపెట్టిర్రు. అయితే ముఖ్యమంత్రి అయ్యేదాకా వాళ్ళు ఆయనను పానం తిన్నారు. కానీ ఏమైంది చివరికి? ఒక్క జాగలకు ఎందుకు వచ్చిర్రు? ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ రాము. ఇంకా ఇప్పటికే 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం, కేసీఆర్ మళ్ళీ కూడా వస్తే మనం బతుకుతామా లేదా అనే భయంతో వాళ్ళంతా ఒక్కటైనరు. అయ్యేలా కనీసం అధికారంలో ఉండి ఏదో నడిపిస్తూ ఉన్నారు, ఎలదీస్తూ ఉన్నారు డక్కాముక్కిలతోని. కానీ ఇక్కడ మీరు ఒక్కటి కానంత వరకు మీ లోపల ఇలా ఏమైపోయింది తెలుసా? ఏదో ఇద్దరి నాయకుల మధ్యనో లేకపోతే ఒక నాయకుడు ఒక యూట్యూబ్ మధ్యనో జరిగినటువంటి ఏదైతే ఆ గ్యాప్ ఉందో అది కాస్త ఎడి తెచ్చిపెట్టారు తెలుసా? ముదిరాజులకు అట్లే మున్నూరు కాపులకు మధ్య పంచాయతీ లెక్క తయారు చేసి పెట్టారు. ఇక దాన్ని ఆ దాడి ఖచ్చితంగా నేను కూడా ఖండిస్తూ ఉన్నా, అది తప్పది.
భౌతిక దాడులకు ఎవ్వరిని కూడా ప్రేరేపించొద్దు, అట్లే ఎవ్వరిని కూడా ఎంకరేజ్ చేయకూడదు. అది తప్పు, 100% తప్పు. ఏదైనా ఉంటే మాట ద్వారా, ఏదైనా ఉంటే చేతల ద్వారా కాదు, మాట ద్వారానే చూపెట్టాలి, మాట ద్వారానే చెప్పగలగాలి. కంట్రోల్ చేయగలిగితే మీరు ఏనుంటారు. ఆయనను సస్పెండ్ చేస్తే ఆయన అట్లే మాట్లాడిండు, ఇంకా చెలరైపోయిండు, రెచ్చిపోయిండు. సో ఫస్ట్ మీ పార్టీలో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా సమస్య పోయినాయని చెప్పినాక, ప్రజలకు ఆ నమ్మకం కలిగినాక మీకు ఇస్తారా ఇయ్యరా అనేది భవిష్యత్తులో చెప్తుంది కదా. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరు చూసిరు కదా, వాళ్ళ పాలన అయిపోయింది, వీళ్ళ పాలన అయిపోయింది, ఇక మిగిలింది మా పాలన అని చెప్పినట్టుగా ఉంది. ఏదో అంటారు కదా, ఎక్కడేం దిక్కు లేకపోతే దిక్కు అన్నట్టు ఆ మాట. ఇక అది సామెత బాగోదు, కానీ ఎవరు లేకపోతే ఇక మేమే అన్నట్టుగా చెప్పే బదులు మేము ఈ పని చేస్తాం, మేము కేంద్రంలో అధికారం నుండి ఈ రాష్ట్రానికి గింత తెచ్చినాము, ఈ తేవడం వల్ల ఈ రాష్ట్రం గింత అభివృద్ధి చెందింది, ఇన్ని హామీలు విభజన చట్టంలో పెడితే ఇన్ని హామీలు నెరవేర్చినాం అని గాలెక్కలు చెప్పి ప్రజల మనసు చూరగొనాలి తప్ప, అది చూసిరు ఇది చూసిరు కదా ఇక మిగిలింది మేమే, అది అయిపోయింది ఇది అయిపోయింది కాబట్టి ఇక మిగిలింది మేమే అని గట్ల పోతే మాత్రం గెలుస్తారని నేనైతే అసలుకే అనుకోను. ఇది బీజేపీ భ్రమలో ఉన్నది. మొన్న ఎమ్మెల్సీ కూడా ఎట్లా గెలిచిందని నేను చెప్పిన. బీఆర్ఎస్ అక్కడ పోటీలు లేకపోవడము, అట్లే కార్యకర్తలు ఎంత బ్రహ్మాండంగా కష్టపడతారంటే బీజేపీ వాళ్ళ కష్టం మీదనే బయటపడ్డది. అది చెప్పాలంటే ఒక్కొక్క ఓటర్ను కలిసిరు. నేను చెప్పినా కూడా వీళ్ళేమో నాయకులను వాళ్ళని వీళ్ళని పట్టుకొని తిరిగారు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. కానీ బీజేపీలో కార్యకర్తలు ఒక్కొక్క ఓటరు ఎవడు గ్రాడ్యుయేటు, ఆ గ్రాడ్యుయేటు ఎక్కడ ఉంటున్నాడు, ఏడ చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు అని డేటా అంతా తీసుకొని ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకుంటూ ఓట్లు ఇప్పించుకొని వాళ్ళు గెలిపించుకున్నారు. అది కనిపించింది క్లియర్ కట్గా. బీఆర్ఎస్ కూడా పోటీలు లేకపోవడం వల్ల కలిసి వచ్చింది. సో కార్యకర్తలు మంచిగా ఉన్నా నాయకులు బాగాలేని పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. అందుకోసానికే వీళ్ళు ఇంకా తల్లాడుతూ ఉన్నారు, ఇగొస్తుంది ఆగొస్తుందని. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు బీసీ అధ్యక్షుని కూడా పెట్టలేరు కదా అని అన్నప్పుడే సగం డిఫెండ్ చేసుకోలేకపోయినారు. వీళ్ళ దగ్గర అదే ఆప్షనే లేకుండా, ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా అన్న సరిపోతుంది కదా అని వాళ్ళు సమర్థించుకుంటారు అంతే.